వాడి లవర్స్. ఈరోజు మనము ఫ్రంట్ లెఫ్ట్ రైట్‌కి సినిమా స్పీకర్స్ డిజైన్ ఇది. ఎందుకంటే ఇవి స్క్రీన్ బ్యాక్ సైడ్ వాడతాను. సో, అవి నేను ఏ మోడల్ చేసినా ఫస్ట్ నేను 3డీలో చేసుకొని విజువల్లీ అది ఎలా ఉంది, హైట్ ఎంత ఉంది, విడ్త్ ఎంత ఉంది చూసుకొని నేను దాన్ని డిజైన్ చేయడం జరిగింది ఫిజికల్‌గా. దాన్ని డిజైన్ జరిగింది. సో, ఫస్ట్ నేను 3డీలో రావు లుక్ అన్నది నేను ఫస్ట్ మెజర్మెంట్ అన్ని కూడా ఫస్ట్ 3డీలోనే చేస్తాను. సో, ఈ పర్టికులర్ ఈ డిజైన్‌కి వచ్చేసరికి 12 ఇంచ్ జేబీఎల్, తర్వాత 12 ఇంచ్ ఫుల్ రేంజ్, తర్వాత 5 ఇంచ్ మిడ్ రేంజ్, సిల్క్ డోమ్ అండ్ హెచ్ఎఫ్. సో, ఇది మళ్ళీ స్పెషల్ క్రాస్ ఓవర్ డిజైన్ తీసుకోవాలి. ఇది 3.5 హైట్, 1.5 విడ్త్ ఇదొక మోడల్. సో, ఒక సబ్ వూఫర్ ఎనఫ్ అనుకున్న మోడల్ ఇది. సో, డ్యూయల్ సబ్ వూఫర్ మీద హై వాటేజ్ కావాలి అంటే మీ రూమ్ 30 ఫీట్ ఉంది. 30 ఫీట్, 40 ఫీట్ రూమ్ ఉన్నప్పుడు ఇది సపోర్ట్ చేస్తుంది. ఇదేమో అప్ టు 30 ఫీట్ వరకు ఇది సపోర్ట్ చేస్తుంది. ఇది డిజైన్ అండి. చూసుకుంటే కనుక హెచ్ఎఫ్ సిల్క్ డౌన్ టోటు ఎందుకు ఇది వాడాము, చిన్న ఎందుకు వాడాము, పెద్ద వాడాము కదా అంటే, బట్ నా కాన్సెప్ట్ ఏంటంటే లో వాల్యూమ్లో కూడా ఇవి రెస్పాండ్ అవుతాయి. సో, హై వాల్యూమ్లో ఇవి రెస్పాండ్ అవుతాయి. సో నాకు ఆ ఇన్స్ట్రుమెంట్ సౌండ్స్ ఈవెన్ లో వాల్యూమ్లో కూడా మనకి రీచ్ అవ్వాలి కాబట్టి చిన్నవి కూడా పెట్టుకుంటాయి. ఎందుకంటే మన పర్పస్ ఇస్ హోమ్ ఆడియో కాబట్టి ఇట్స్ నాట్ అవుట్ సైడ్ కాదు కాబట్టి. సో, అవుట్ సైడ్ అయితే మనకి అవసరం లేదు. ఇది అనవసరం. సో, ఈ రెండు రెస్పాన్స్ ఏంటంటే ఈవెన్ లో వాల్యూమ్లో కూడా ఉంటుంది. బట్ క్రాస్ ఓవర్ సెట్టింగ్స్లో మీరు హై వాల్యూమ్ పెట్టినప్పుడు ఇవి డిస్టర్బ్ అవ్వవు. ఎందుకంటే క్రాస్ ఓవర్ కట్ ఆఫ్ చేస్తుంది. దాన్ని మించిన వాటేజ్. సో, క్లీన్‌గానే ప్లే అవుతాయి. ఇది ఆటోమేటిక్‌గా ఇవి హై వాల్యూమ్‌లోనే ప్లే అవుతాయి. లో వాల్యూమ్‌లో రెస్పాండ్ కాకపోతే ఇవి రెస్పాండ్ అవుతాయి. సో, మనకి క్వాలిటీ అనేది ఈవెన్ లోలో కూడా అవుతుంది. సో, ఇవన్నీ అండి ఇది చూసుకోవచ్చు. 2 మోడల్స్ ఫ్రంట్, బ్యాక్, 3D.